తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక భాగంగా మాత్రమే ఉండేది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలలో అన్యాయం జరుగుతోందని, సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారని, నిధుల పంపిణీలో కూడా సమానంగా ఉండేది కాదని తెలంగాణ ప్రజలు చాలా అసంతృప్తితో ఉండేవారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఒక నాయకుడి పేరు వినిపించింది. అదే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2001వ సంవత్సరంలో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కావాలని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ టైంలో చాలా మంది నవ్వారు. తెలంగాణ రావటం అసాధ్యమని మాట్లాడారు. ఎవ్వరూ ఇవ్వరని అన్నారు. కానీ కేసీఆర్ ఆ మాటలని వినలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాన్ని ఆపకుండా ముందుకు నడిపాడు. సెంట్రల్ గవర్నమెంట్ మీద రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చాడు. 2009వ సంవత్సరంలో నిరాహార దీక్ష చేసినప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేటట్టుగా చేశాడు. కేసీఆర్ నాయకత్వంలో 2014వ సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ గొప్పతనం అంటే అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధ్యం చేసి చూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాల పాటు ఒకే లక్ష్యం మీద నిలబడ్డాడు. తాను మొదలుపెట్టిన ఉద్యమాన్ని రాజకీయంగా గెలిచి చూపించాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రజల కోసం మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లిఫ్ట్ ఇరిగేషన్, రైతు బంధుతో రైతులకి ఆర్థిక సాయం, రైతు బీమాతో రైతు కుటుంబాలకి ఇన్సూరెన్స్, కొత్త సచివాలయం, ఇలా తెలంగాణకి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు నాయకులలో గొప్ప నాయకుడని ఎందుకంటారంటే, లక్షల మందికి కలగా మిగిలిపోయిన రాష్ట్రాన్ని నిజం చేసి చూపించిన అసాధారణ నాయకుడు కాబట్టి. ఈరోజు కేసీఆర్ జన్మదినం కాబట్టి మా ఛానల్ తరపున, పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ తరపున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.